అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నా పేరు కుమార్ గోన. భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకునే యువతకి గొప్ప అవకాశం అయితే లభించింది. 2026 సంవత్సరానికి సంబంధించి అగ్నివీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ వీడియోలో పూర్తి వివరాలు, అంటే ఎవరు అప్లై చేయాలి, జీతం ఎంత వస్తుంది, వయసు ఎంత ఉండాలి, ఎవరెవరు అర్హులు, దానికి కావాల్సిన విధి విధానాలన్నీ కూడా నోటిఫికేషన్ నుంచి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి ఎక్కడ క్లిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి, అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్కరు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. ఇప్పుడు మనం వీడియో చూసినట్టయితే అగ్నివీర్ అనేది భారత సైన్యంలో చేరేవారికి ఇది ఒక అద్భుత అవకాశం. భారత సైన్యం చేరాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్నివీర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా 4 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అవేంటంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ అంటే జీడీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ క్లర్క్, అగ్నివీర్ ట్రేడ్మెన్స్ అనే ఈ 4 రకాల పోస్టులకైతే ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 4 రకాల పోస్టులకైతే సెలక్షన్ జరుగుతుంది. ఈ సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే దీనికి వయసు వచ్చేసి 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళ మధ్యలో ఉన్నవారు మాత్రమే అర్హులు అనమాట. ఓకే, 17 సంవత్సరాల 6 నెలల తర్వాత, అదేవిధంగా 21 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హులు. దీనికి సంబంధించిన విద్యార్హతలు చూసినట్టయితే జీడీ పోస్టులకి 10వ తరగతిలో కనీసం 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా టెక్నికల్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్లో 50% మార్కులు సంపాదించాలి. అదేవిధంగా ట్రేడ్ మ్యాన్కు కేవలం 10వ తరగతి లేదా 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇవి దీనికి సంబంధించిన వయస్సు మరియు విద్యార్హతలు. అదే ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది మొత్తం కలిపి. ఇది మొదటి దశ వచ్చేసి ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కంప్యూటర్ బేస్ ఆధారిత పరీక్ష మొదట జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్ ఆధారిత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి 2వ దశ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. 2వ దశ క్వాలిఫికేషన్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, అంటే రన్నింగు, ఇవి జరుగుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఆ సెలక్షన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అగ్నివీర్లకు జీతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే అగ్నివీర్లో సెలెక్ట్ అయిన వారికి మొదటి నెల నుంచి మొదటి సంవత్సరంలో నెలకు 30,000 రూపాయలు జీతం అయితే లభించడం జరుగుతుంది. ఆ విధంగా 4 సంవత్సరం వచ్చేసరికి 40,000 వరకు జీతం అయితే పెరుగుతుంది. ఈ 4 సంవత్సరాల సర్వీస్ ముగించిన తర్వాత ఈ అగ్నివీర్లో సర్వీస్ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసిన వారికి 11,71,000 రూపాయలు ప్యాకేజీ అందించి దానితో పాటు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అగ్నివీర్కి సంబంధించి ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ద్వారా లోకల్ ఏమైనా జాబ్స్కు మనం ప్రయత్నం చేసేటప్పుడు అది ఒక ఎక్స్పీరియన్స్గా, ఒక రిజర్వేషన్గా అది పనిచేస్తుంది. అయితే ఈ అగ్నివీర్ సెలక్షన్కి మనం ఏ విధంగా వెళ్ళాలి అంటే దానికి మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఫాలో కావాలి. అప్లికేషన్ డేట్ అయితే ఆల్రెడీ ప్రారంభమైంది. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 20వ తారీఖు దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. కావున ఎవరైనా కానీ ఈ దరఖాస్తు చేసుకున్నవారు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 20 లోపు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ యొక్క ఆన్లైన్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. కావున డేట్లు అందరూ గమనించవలసి కోరుతున్నాను. అదేవిధంగా దరఖాస్తు చేసేటప్పుడు మనకు అవసరమైన పత్రాలు ఏమేమి అవసరమైతే అంటే 10వ తరగతి మార్కుల లిస్టు తప్పకుండా కావాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలా. ఒక వైట్ పేపర్ మీద మన సంతకం చేసి ఉండాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తప్పకుండా కావాలి. ఇప్పుడు నాకు సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి www.jointindianarmy.nic.in అనే వెబ్సైట్ను సందర్శించి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయం గురించి నేను సింపుల్గా మీకు తెలియపరుస్తాను. మనమైతే ఫస్ట్గా అగ్నిపత్ లాగిన్ హోమ్ పేజీలోకి వెళ్ళాలి. ఓకే, దాంట్లోకి వెళ్ళి అగ్నిపత్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యూజర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టే అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ వివరాల ద్వారా లాగిన్ అయ్యే అవకాశం అయితే అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఇచ్చి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ ఒకసారి లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకు ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ని అయితే మనము సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది.
అంటే జీడీకి టెక్నికల్ ఎక్స్ట్రా క్లర్క్ మనం ఏ పోస్ట్కి అయితే అర్హత ఉందో ఆ పోస్టును మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన ప్రాసెస్ అనేది ముందుకు సాగుతుంది. ఆ తర్వాత మనకొచ్చేసి మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు మరియు అడ్రస్ వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఆధార్ కార్డులో, సర్టిఫికేట్‌లో ఎలాంటి మిస్టేక్ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా మన ఫోటో సంతకం అనేది అక్కడ అప్లోడ్ చేయాలి. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఒక వైట్ పేపర్ మీద సంతకం చేసి ఆ రెండిటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక విషయం ఏంటంటే పాస్ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్ ఉండే విధంగా చూసుకోవాలి. విధంగా ఫీజు అనేది రూ. 250 ఫీజు అయితే మనము చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజును యూపీఐ ద్వారా అంటే మన ఫోన్‌పే, గూగుల్ పే ఉపయోగించి రూ. 250 ఫీజు, దాంతోపాటు బ్యాంక్ చార్జెస్ కలిపి మనకు ఫీజుని చెల్లించవలసి ఉంటుంది. ఫామ్ మొత్తం ఫిల్ అయిన తర్వాత సబ్మిట్ చేసి తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే నా కింది కామెంట్ బాక్స్లో తెలియపరిచినట్టు దానికి సంబంధించిన సలహాలు కూడా నేను ఇవ్వడానికి కామెంట్ బాక్స్లో సిద్ధంగా ఉంటాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో యొక్క సారాంశం అయితే అది. భవిష్యత్తులో గవర్నమెంట్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి కానీ నా వీడియోలో నిరంతరం వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీకు ఏ పథకం గురించి అయినా కానీ, ఏ జాబ్ నోటిఫికేషన్స్ అయినా కానీ నా యొక్క మీకోసం ఇన్ఫో ఛానల్లో సెర్చ్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించిన వీడియో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేయడం కోసము తప్పకుండా ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ.